సాయం ఎప్పుడు చేయాలి? అవసరం ఉన్నప్పుడు. రాజకీయ నాయకులు సాయం ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్స్ ఉన్నప్పుడు. ఖమ్మం వరదలు. ఖమ్మంలో వరదలు జరిగినప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మానికి సంబంధించి. ఆ రోజు ఒక్కడంటే ఒక్కడు కూడా లేదు. శనివారం రోజు వరదలు మొదలైతే ఆదివారం వరకు కూడా ఎవరు రాలేదు, పండుకొని ఉన్నారు. ఆదివారం రోజు సీఎం రెస్ట్ తీసుకున్నాడు. ఒక్క హెలికాప్టర్ లేదు, ఒక్కడు సాయం చేయడానికి రాలేదు. జనాలు అరిచి అరిచి గోలబెట్టి మరీ ఏడ్చారు, కానీ ఎవ్వడు రాలేదు. ఇప్పుడు ఖమ్మం వరదలు రాలే, కామారెడ్డి వరదలు వచ్చినాయి. కామారెడ్డి వరదలు వస్తే చాలా మంది పొలిటీషియన్లు కనిపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కనిపిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కనిపిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా లేట్ కనిపిస్తున్నారు. ఎందుకు లేట్ కనిపిస్తున్నారు? ఫస్ట్ బీహార్ పోవాలి, అక్కడ బీహార్ కి సంబంధించిన రాహుల్ గాంధీ చుట్టూ తిరగాలి, ఆ తర్వాత తెలంగాణ. ఫస్ట్ రాహుల్ గాంధీ, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, ఫస్ట్ సోనియా గాంధీ, ఫస్ట్ వాళ్ళు, తర్వాతే తెలంగాణ వాళ్ళు, తర్వాతనే తెలంగాణ చెందిన ఓట్లు మనం వేసినామా వాళ్ళు వేసిరా, అక్కడికి అయిపోయింది. హెలికాప్టర్ లేదు, తెలంగాణ స్టేట్ కు సంబంధించిన హెలికాప్టర్ లేదు. 26 తారీఖు రోజు మొదలవుతాయి అనుకున్న వర్షాలకి వాతావరణ శాఖ హెచ్చరించింది, కానీ గవర్నమెంట్ దగ్గర ఫుల్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. జనాలకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వర్షాలు పడతాయి, బట్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ముందే ప్రిపేర్ అవ్వాలి. మునుగుతుందని తెలుసు, జనాలు ఇబ్బందులు పడతారని తెలుసు, అయినా కానీ జనాలు ఇబ్బంది పడ్డారు. ఇల్లు మునిగిపోయినాయి, టెర్రస్ పైన జనాలు ఉన్నారు, అరిచిర్రు, గోలబెట్టిర్రు, బతిమలాడుకున్నారు, అయినా ఎవడెళ్ళాలి. హెలికాప్టర్ బీహార్ లో ఉంది. ఎవరి కోసం ఉంది? తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన హెలికాప్టరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ర్యాలీ కోసము ఇక్కడ నుంచి బీహార్ పంపించారు. రైట్. బీజేపీ వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఒకరిని లంజా కొడుక అని తిడుతున్నాడు. రమణారెడ్డి ఫోన్ లో లంజా కొడుక అని తిడుతున్నాడు. బండి సంజయ్ 3 హెలికాప్టర్లు తెప్పించిండు, జనాల కోసం సాయం చేసినాడు. వెరీ గుడ్. కామారెడ్డిలో జరిగిన ఈ సందర్భంలో చేపించిండు. ఖమ్మంలో ఎవ్వరు చేయలే, ఎందుకంటే ఖమ్మం టైంలో ఎలక్షన్ లేవు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకు చేపిస్తున్నారు. మంత్రులు ఏడబోయారో ఎవరికి తెలియదు. సీతక్క టైం పాస్, మిగతా వాళ్ళు టైం పాస్. హెలికాప్టర్ ఎక్కి ఆడికిడికి తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. తిరిగి ఏమొస్తుంది భయ్? ఏమొస్తుంది? ఊరికే ఉత్తపుణ్యానికి పైన తిరుగుతూ వస్తుందా? సాయం ఏం చేసినావు? బూతులు తిడుతున్నారు జనాలు. నా జీవితంలో ఒక సీఎంని గింత గలీజ్ గా తిట్టింది నేను ఎన్నడూ చూడలేదు. నాకు తెలిసి చూస్తాను కూడా అవసరం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే సాయం వస్తుంది, అది లేకపోయిందంటే అది కూడా లేకుంటున్నది.